హలో అండి అందరికీ. సో, ఇదొచ్చేసి ట్యూస్‌డే రోజనమాట. యాక్చువల్లీ అంటే నిన్నటిది. స్కూల్‌కి పంపిద్దాం అనుకొని పొద్దున్నే లేసి కొంచెం కుకింగ్ అదంతా ప్రిపేర్ చేశాను. బట్ ఏంటంటే సడన్‌గా వాతావరణం చేంజ్ అయిపోయి రైన్ స్టార్ట్ అయిపోయిందనమాట. నాకు నిన్ననే కదా కొంచెం జ్వరం నుంచి కోలుకుంది. ఎస్పెషల్లీ మా పాపకి నాకైతే నిన్నటి నుంచే కొంచెం హుషారొచ్చిందనమాట. సో, అందుకోసం అని చెప్పేసి నాకు భయమేసింది. మళ్ళీ ఫీవర్ ఎక్కడ అటాక్ అయితదా అని చెప్పేసి మళ్ళీ స్కూల్ అయితే ఆఫ్ చేపిచ్చేసాను. వెళ్ళొద్దు నాన్న. సో, వినాయక చవితి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ అవుదురు రెగ్యులర్‌గా అని చెప్పేసి. సో, ఇంక ఇంటికాడ ఉంటే చూసేదే కదా! పిల్లలైతే డ్రాయింగ్ ఎయడము, టైమ్ పాస్ చేయడం ఇవే చేస్తారు. సో, యాక్చువల్లీ మా పాపకైతే వాళ్ళ ఫ్రెండ్ కంప్లీట్‌గా నోట్స్ అయితే పంపించింది. అది రాసుకోకుండా మంచిగా డ్రాయింగ్ ఏసుకుంటే ఇట్లా టైమ్ పాస్ చేస్తున్నారనమాట. సో, పిల్లలు ఇంటికాడ డుమ్మా కొట్టిస్తే ఇట్లాంటి పనులు చేస్తారు. కాకపోతే మా పిల్లలకి కొంచెం టీవీ లేదు కాబట్టి ఆ ట్యాబో ఏదో ఒకటి డ్రాయింగో దీంతోని టైమ్ పాస్ చేస్తారు. బట్ ఎనీవేస్ మంచిగా అయితే డ్రాయింగ్ చేస్తున్నారండి పిల్లలు. ఎప్పుడన్నా నాకు వీలు కుదిరినప్పుడు వాళ్ళిద్దరూ చేసిన డ్రాయింగ్ కలెక్షన్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా ఒక చిన్న షార్ట్ వీడియో అయితే తీస్తా. జస్ట్ ఫర్ ఫన్ కోసము ఈ వీడియో క్లిప్ అనేది తీసుకున్నా అనమాట. ఎనీవేస్ నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఉంటానండి మరి. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.